జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కొన్ని బంధాలు అంతే. మనం ఎంత ప్రేమ అభిమానాలు పంచినా వారి దృష్టిలో మనం ఎప్పుడు పరాయి వాళ్ళమే. వదిలేస్తే జారిపోయి ఎన్ని ఉంటాయో, పట్టుకుంటే మనతో ఉండిపోయే కూడా అంతకు మించి ఉంటాయి. అది జీవితమైనా, బంధాలైనా, మిత్రులైనా, ఇంకేమైనా. పట్టించుకోకపోతే మన దగ్గర ఉండే వస్తువులే సరిగ్గా ఉండవు. అలాంటిది మనుషులు ఎలా ఉంటారు? ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అనవసరమైనవి అంటించుకోకండి, పనికిరానివి పట్టించుకోకండి. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పించేదే జీవితం. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మన వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వాళ్ళు తిరగబడి హేళన చేస్తే భరించడం కష్టం. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడవుతాడు. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురాభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధి బంధాలలో నడిపించిన వారిని మర్చిపోవద్దు.